తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలో వార్డులకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక పెద్ద గ్రామ పంచాయతీల్లో ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది. పంచాయతీలో గెలుపోటముల మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? గంగోత్రి, ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటే కొన్ని సెంటర్లు ఏంటంటే ఒక 3 గంటలకు స్టార్ట్ అయిన కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే అన్ని సెంటర్లు అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటే కొన్ని సెంటర్లు కూడా ఇప్పటికే చిన్న చిన్న సెంటర్లు ఏదైతే తండాలలో ఉన్నటువంటి కొన్ని అంటే 500 లోపు 600 లోపు ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్ అంటే కౌంటింగ్ ఏదైతే ఉందో అప్పుడు కొన్నిట్లలో కూడా ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు చూసుకున్నట్లు కొన్ని గూడూరు కావచ్చు, కొన్ని అంటే కొన్ని తండాలలో కూడా అంటే 2-3 బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచినట్టుగా మన సమాచారం ఉంది. అంటే ఓవరాల్ గా చిన్న చిన్న అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను కూడా సర్పంచ్ చేయడంతో ఏంటంటే చిన్న అంటే 500 ఓట్లు ఉన్నా కానీ దాన్ని సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ చేస్తారు. గ్రామ పంచాయతీ చేయడం వల్ల సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఏదైతే ఉందో ఇదివరకు ఏంటంటే వేల కొద్ది ఉన్నది 500 ఉన్న ఏదైతే ఉన్నా దాన్ని కూడా సర్పంచ్ చేయడంతో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని ఆల్రెడీ వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు వెలువడ్డాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అటు మనకు వర్ధనపేట కావచ్చు, ఇటు రాయపర్తి అంటే ఇది అంటే కొన్ని ఏరియాలలో మాత్రం ఇప్పటికే కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అంటే ఉదయం మనం అనుకున్నప్పుడు ఏదైతే 500 మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే 502 స్థానాలకు కానీ ఈ రోజు సర్పంచ్ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని జరిగినప్పటికీ అటు వార్డు మెంబర్లు మాత్రం దాదాపు 50% అయితే ఫలితాలు వచ్చేస్తాయి. అంటే వాళ్ళు అటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇట్లా ఇండిపెండెంట్ కావచ్చు ఓవరాల్ గా అంటే గెలుస్తూ వస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసుకునేది కాకుండా ఇప్పుడు సర్పంచ్ స్థానం మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏంటంటే వేల కొద్ది ఉంటాయి ఓట్లు. అక్కడ ఆ ఓట్లు అక్కడ ఫలితాలు రావడానికి మాత్రం 6-7 గంటలు పట్టే అవకాశం ఉన్నాయి. 6-7 గంటలు సాయంత్రం 6-7 అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో మాత్రం 6 గంటల లోపు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉప సర్పంచ్ కూడా మనకు నామినేషన్ చేసి అక్కడ ఎవరు అంటే కోరం ఉంటుందో ఆ కోరం తోటి ఉప సర్పంచ్ కూడా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే కావడంతో దాదాపు 9 గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మాత్రం ముగుస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇక ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిందని చెప్పవచ్చు.
136 గ్రామ పంచాయతీలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవగా మిగతా గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగిందని చెప్పవచ్చు. అయితే పోలింగ్ 1 గంట వరకు ఉండడంతో అయినా క్యూ లైన్ లో ఓటర్లు బారులు తీరడంతో క్యూ లైన్ లో ఉన్న వారికి ఎన్నికల అధికారులు అయితే అవకాశం ఇచ్చినట్లు చెప్పవచ్చు. అయితే ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం ఇప్పటి వరకు 86.71% నమోదైందని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం వార్డు సభ్యుల ఓట్లను లెక్కించారు. అయితే ఈ వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగానే గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ధ్రువపత్రాలు అందజేసి వారిని విజేతలుగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.